వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. చిన్న సాంకేతిక సమస్య వల్ల కొంత ఆలస్యంగా బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయింది. ఏపీలో రాజకీయం చల్లారటం లేదు. పుల్లవర్తి నానిపై దాడి ఘటనపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. నానిపై దాడి ఘటనలో తమల్ని దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజు అనంతరం జరిగిన అల్లర్లపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఏపీలో చల్లారని మంటలన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం లైవ్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, నిన్న నమస్తే. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా అటు సిట్టు వేయటం, సిట్టు నివేదిక ఇవ్వటం, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటన ఆ ఒక్క వీడియో ఎందుకు వచ్చిందని వీళ్ళు ప్రశ్నించడం, ఇదంతా నడుస్తోంది. అలాగే ఈ చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనల పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న మీడియా సమావేశం పెట్టారు. పులవర్తి నాని కేవలం నాకు ప్రత్యర్థి మాత్రమే, 5 ఏళ్లలో ఎలాంటి గొడవలు లేవు, ఏదో పెద్ద దాడి జరిగిపోయింది, దానికి మేమే కారణం అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కారుపై మాత్రమే దాడి జరిగింది, ఆ దాడి జరగడాన్ని నేను కూడా ఖండించాను. ఇది ఆయన ఇస్తున్న వివరణ. దీనిపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు, మొదట మీకు టన్ టీవీ ప్రేక్షకులకి అలాగే నా వైఎస్ఆర్సీపీ నేత రాజు గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో 2-3 నెలలుగా ఎన్నికల యుద్ధం జరిగింది. ఎన్నికలు అయిపోయాయి, విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నాము, నిత్య జీవితంలో మళ్ళీ పడిపోయాం. అయితే ప్రజలు ఇచ్చే అద్భుతమైన తీర్పు ఈవీఎంల దగ్గర నిక్షిప్తమైంది. అది రేపు 4వ తారీఖున ఆ ఫలితాల సందర్భంగా వాళ్ళు వెలువడుతున్నారు. ఎవరిని విజయం కాంక్షిస్తే వాళ్ళు రాజ్యాధికారంగా వెళ్తారు. అయితే ఎలక్షన్ సందర్భంగా నువ్వు గెలవాలని నేను గెలవాలనే ఒక విమర్శలు ప్రతివిమర్శలు పతాక స్థాయికి వెళ్ళి బ్రాహ్మణ కాలంలో మా మీద మా ఏజెంట్ల మీద గొడవ చేయటం, ఎక్కడైతే వాలంటీర్లుగా ఉన్న వ్యక్తుల్ని రాజీనామా చేయించి ఏజెంట్లుగా పెట్టి ఓట్లు వేస్తున్నారని చెప్పి అబ్జెక్షన్ చేస్తే అది కాస్త మాటల యుద్ధంగా మారి కాస్త చేతల యుద్ధంగా మారి చివరికి బిఎస్ఎఫ్ జవాను గాల్లో కాల్పులతో స్టార్ట్ అయింది. చంద్రగిరి కాన్ఫరెన్స్ అంటే కూడా ఒకసారి ఉలికిపడ్డాం. కాల్పులైంది ఎలక్షన్ సందర్భంగాని. ఒక్కొక్క ఓటర్లు భయభ్రాంతులు అవుతారని కూడా రిక్వెస్ట్ చేశాం. అయినా బిఎస్ఎఫ్ అధికారులు ఎవరు కూడా ఆగలేదు. పెద్ద ఎత్తున వాద ప్రతివాదం జరిగాయి. అయితే దాని పరిణామం ఏంటంటే కసిపెట్టుకొని కుట్ర పెట్టుకొని స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి పద్మావతి కాలేజ్ కాంపౌండ్ లోపల పరిశీలించడానికి వెళ్ళిన మా అభ్యర్థి నాని గారిని కాపుగాసి 150 మంది పైచిలకు లోపల ఉండి రాడ్లు, సుత్తులు, బీర్ బాటిళ్లు, అనేక మరణాయుధాలతో దాడి చేసిన సంఘటన మీరు గమనించారు. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది సార్. అక్కడెక్కడా సీసీ కెమెరాలు లేవు. కారులో డాష్ బోర్డ్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలను రికార్డ్ అయ్యి అవి కూడా అభద్రతా భావానికి చాలా బాధ కలిగిస్తుంది. అంత పెద్ద స్ట్రాంగ్ రూమ్ లో సీసీ కెమెరాలు లేకపోవడం, ముందే పోలీసులు ఉన్నారు అక్కడ. ఈ 150 మంది 2 ఎలా వచ్చి కాంపౌండ్ దాటుకొని గేట్లు దాటుకొని ఎలా వచ్చారు, ఆ తర్వాత వాళ్ళు వేసిన సంఘటన జరిగిన సంఘటన మనం అంతా చూసాం. అయితే ఇక్కడ మా అభ్యర్థి కారు మీద దాడి చేసామని చెవిరెడ్డి గారు అన్నారు. కారు మీద దాడితో పాటు అక్కడున్న వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారు, గాయాలయ్యాయి. గాల్లో కూడా ఆ గన్మ్యాన్ కాల్పులు జరిపిన విషయం చూశారు. ఇంత దుర్మార్గంగా దిగి వచ్చిన నాని గారిని కారు దిగి వచ్చిన తర్వాత వీడిని చంపేయండి, మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, మనం గెలవచ్చు అని చెప్పి మాటలు కూడా రికార్డ్ అయిన విషయం మనం గమనించాం. ఇవన్నీ కూడా కసి పెట్టుకొని కుట్రపూరితమైన చర్యలతో ఎన్నికల దాడులు పాల్పడ్డారు. ఇది పూర్తి స్థాయిలో మా అభ్యర్థి భుజం మీద తగలడం, సుత్తిస్తున్నప్పుడు ఆ పిడి బొచ్చికి తగలడం, ఆ బోన్ కొంత లోపల ఇబ్బంది కలగడం ఆయన రెస్ట్ లో ఉన్న విషయం అందరూ చూశారు. కానీ దాడికి ఎవరు ప్రయత్నించినా తప్పే. ఎలక్షన్ సందర్భంగా ఎవరు ప్రొవోక్ చేశారని విషయమైనా సిట్టు దాదాపు 13 మంది సభ్యులతో వేశారు. దానికి విచారణ జరుగుతుంది. 2 రోజుల పాటు ప్రాథమిక విచారణ జరిగింది. అనేక మంది సాక్షుల్ని కూచువారిపల్లి దగ్గర ఏ విధంగా అయితే కొట్టారో, వాళ్ళు ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసారని వాళ్ళ కుటుంబాలని దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు సిట్టు వివరాలు క్లియర్ గా చెప్పారు. ఇప్పుడైతే నాని గారు కాంపౌండ్ కి ఎలా వస్తున్నారు, ఆయన ఎక్కడ పర్యటన చేస్తున్నారు, ఈ విషయాన్ని ఎలా తెలుసు, ముందుగా ఎందుకు అక్కడికి వచ్చారు, కారు ధ్వంసం అయిందని కారు ఎందుకు ధ్వంసం చేయాలి, ఏదైతే దాడే కదా, కారు మాత్రం ప్రజల ఆస్తి కదా, ప్రైవేట్ పర ఆస్తి కదా, దాన్ని ఎందుకు ధ్వంసం చేస్తారు? ఇలా అయితే గన్మెన్ కింద గాయాలు అవుతాయి, మా వెనకాల నాని గారు వెనకాల 2 వ్యక్తులకు ఇలా గాయాలు అవుతాయి. ఇవన్నీ కూడా హాస్పిటల్ ఎమ్మెల్సీ రికార్డ్స్ అయ్యి చిట్ల అధికారులు విచారణ జరిగింది. సో ప్రొవోక్ చేసింది మనం అన్ని చూసాం. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా 106 ఘటనలు జరిగాయి. దాదాపు 42,000 వెబ్కాస్టింగ్ రికార్డింగ్ రూమ్. పులవర్తి నానిపై జరిగిన దాడి కరెక్ట్ కాదు, నేను కూడా పరామర్శిద్దాం అనుకున్నాను. ఈ 5 ఏళ్లలో మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు, కానీ చేతులకు కాళ్ళకు గాయాలు జరిగినట్టుగా నటన చేస్తున్నారని ఆయన కామెంట్ చేశారు. నిజమే మంచి పాయింట్ మీరు లేవనెత్తారు. ఇది ఒక రాజకీయ ఉందాతానికి గొప్ప విషయం సార్. ఎవరైనా సరే
రాజకీయ విమర్శలకు పర్వతం అవడం కరెక్ట్, అంతేగాని వ్యక్తిగత దాడులు చేయడం అనేది పొరపాటు. ఓకే, చెవిరెడ్డి గారు పరామర్శిస్తే తప్పే ఉంది. ఆయన ప్రత్యర్థి, ఆయన మేమే యుద్ధాలు చేసుకోవడం లేదు, లేదంటే ఏమంటే ఒక రాజ్యంపై ఇంకో రాజ్యంపై దండయాత్ర చేయడం. ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడిగాము, ఓట్లు ఎవరు కోరుకున్న వాళ్ళు, ఓటర్లు ఎవరు కోరుకుంటారో వాళ్ళు ఓట్లు వేస్తారు, వాళ్ళు గెలుస్తారు. అంతేగాని ఎన్నికల యుద్ధం అయిపోయింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మా ఏజెంట్ అయితే, మా కూర్చున్న ఏజెంట్ ఇంటికి దగ్గరలో ఉన్న పొలం పంటకాలు చేశారు, బోరుగాలు చేశారు, అనేక అంశాలు. ఎన్నికలు అయిన తర్వాత జరగకూడదు కదా, ఎన్నికల వరకే మన యుద్ధం అయిపోయింది. వసూలు చేసుకుంటాం, ప్రజలు చేసుకున్నాం. మానవతా దృక్పథం మనందరం కూడా మనుషుల్లో నిత్యం ప్రజల్లో తిరగాలి. కాబట్టి ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు. నాగార్జున యాదవ్ గారు, ఈ మంటలు చల్లారవా, పోలింగ్ జరిగిపోయింది, కౌంటింగ్కి దాదాపు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. నిన్న అటు చిత్తూరులో జరిగిన ఘటనలపై మీ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా స్పందించారు. దీనికి ఎండ్ ఎప్పుడు? ముందుగా టెన్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. సరే, ఎన్నికలు పూర్తయినాయి, ఎన్నికల తర్వాత ఫలితాలు వస్తాయి, రాబోతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో ఏ రాజకీయ పార్టీలు మేమంటే మేము గెలుస్తాం, మేమంటే గెలుస్తాం అని వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే, తినబోతే రుచి ఎందుకు, ఎవరు వాళ్ళు గెలుస్తాం అనేటువంటి ధీమా ఉంటుంది. కాబట్టి ఒకటి ప్రస్ఫుటంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, శాంతి భద్రతకు సంబంధించిన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నిజాయితీగా వ్యవహరించింది, చాలా పట్టుదల కూడా ప్రదర్శించింది. దానికి సంబంధించినందుకు ఖచ్చితంగా ప్రజల నుండి తీర్పు కూడా వస్తుంది అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఎన్నికల కోడ్ రాగానే అక్కడ ఉన్నటువంటి తిరుపతి ఎంపీని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు తిరుపతి ఎస్పీని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు ఎస్పీని కానీ, ఎవరినైనా కానీ శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను మార్చిన మాట వాస్తవా కాదా? ఎస్పీలు మార్చిన తర్వాత గొడవలు జరిగినాయా, గతంలో ప్రభుత్వం పెట్టినటువంటి ఎస్పీ ఉన్నప్పుడు గొడవలు జరిగినాయి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒక జిల్లాకి ఎస్పీగా ఉన్నారు అంటే, ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియని ఎస్పీ కానీ కలెక్టర్ కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే, ఈ ప్రక్రియ అనేది కనీసం ఒక 1 నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది. సో ఎన్నికల్లో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, ఆయా పోలింగ్ బూతుల్లో గతంలో ఎవరైనా గొడవలు అయినాయా, గొడవలు అయితే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళందరికీ బైండ్ ఓవర్ నోటీసులు ఇవ్వడం, బైండ్ ఓవర్ నోటీసులు తీసుకొచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం, వారికి సంబంధించినంత వరకు సపరేట్ గా క్లాసెస్ ఇవ్వడం, సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు గుర్తించడం, ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది సెక్యూరిటీని డిపార్ట్ చేయాలని చేయడం, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క సమీకరణ చేయడం, ఇది ఏ రాజకీయ పార్టీలకు విభిన్నంగా జరిగేటువంటి ప్రక్రియ. సో ఈ ప్రక్రియ అనేది ఆయా జిల్లాల్లో ఎస్పీలు చేస్తున్నా కూడా, ఆ ఎస్పీలు ఉంటే ఎన్నికలు సజావుగా జరగనటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమకు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ఆ కూటమి యొక్క ప్రభావం చేత ఎక్కడెక్కడైతే ఎస్పీలను డిఎస్పీలను మార్చారో అక్కడే ఇటువంటి వైఖరి జరుగుతుంది. దాంతో పాటు చంద్రగిరి నియోజకవర్గం చూద్దాం. మీకు కూడా అవగాహన ఉంటుంది సతీష్ గారు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తన సొంత నియోజకవర్గం అయినటువంటి చంద్రగిరిలో ఒక్కసారి గెలిచింది లేదు. ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో తను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గెలిచినటువంటి సందర్భమే లేదు. ఈ రోజు గొడవ పెడుతుంది తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? గెలవాలనుకున్న వాడు, గడిచిన 20 ఏళ్లుగా గెలుస్తున్నవాడు, రేపొద్దును కూడా గెలుస్తానని ధీమా ఉన్నవాడు ఎప్పుడు ఎన్నికల్లో గొడవ చేసుకోడు. ఎప్పుడు గొడవ లేకుండా గడిచిన 2 దశాబ్దాలుగా ఓటమే శరణ్యమని భావిస్తున్న వ్యక్తులు ఇప్పుడు గొడవ చేస్తూ, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ, ఇప్పుడు బయటకు వచ్చి ఆ పులివర్తి నాని గారి సతీమణి సుధారెడ్డి గారికి ఏం సంబంధం అండి? ఆవిడ చీఫ్ పోలింగ్ ఏజెంటా? నాకు తెలియదు, అడుగుతున్నాను. ఆవిడకి ఏమి సంబంధం? ఆవిడ వచ్చి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్న మోహిత్ రెడ్డి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఏం అవసరం పడుతుంది? ఎందుకు అతను వాడు వీడు అని స్పందిస్తున్నారు? మీ నోటికి వచ్చినట్టు 20 ఏళ్లుగా ఓడిపోతూ మీ నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానిస్తూ తమ కంటే యువకుడైనటువంటి వ్యక్తిని, అతని పేరుని, అతని కులాన్ని, అతని వ్యక్తుల్ని
మీరు కూర్చోబెట్టి ఓకే. ఎవడో ఒక డాల్ డక్కంగాడు ఏం చెప్తాడంటే, ఓకే. అరే 5వ తేదీ దాకా ఓడిపోయి ఓపిక పట్టండి రా, కత్తులు తీసుకొని గొడ్డలు తీసుకొని మిమ్మల్ని నరికి అవతలేస్తామని మోహింద్ రెడ్డి అని మాట్లాడుతుంటే, ఏందండి దీని మీద ఎన్నికల తర్వాతనో పోలింగ్ తర్వాతనో లేకపోతే రేపు ఫలితాల తర్వాతనో గొడవలు జరగవా? అంటే నాగార్జున గారు పులవర్తి నానిపై దాడి ఘటనను నేను కూడా ఖండిస్తున్నానని మీ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. అయితే కారుపై దాడి జరిగింది, ఆయనపై దాడి జరగలేదు, దాడి జరిగిన తర్వాత హుషారుగానే ఉన్నారు, కానీ ఇప్పుడు కాళ్ళు చేతులు గాయాలయ్యాయని డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపణ. కానీ దాడిని అయితే ఖండించారు ఆయన కూడా. సార్ మేము ఇప్పుడు దాడి ఖండిస్తాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి భౌతిక దాడులు అనేది ప్రజాస్వామ్య విలువలను పెంచవు, తగ్గిస్తాయి. కానీ ఇది జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా పొరపాట్లు జరిగినాయా, ఓకే మేము స్వీకరిస్తాం. ఎందుకంటే ఈ ఎమోషనల్ ఆఫ్ జర్నీలో, ఈ ఎమోషనల్ ఆఫ్ మరొక దాంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరో నోటు జారడమో మరొకటో జరుగుతుంది. కానీ నేరుగా ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పులివర్తి నాని, వారి భార్య సుధారెడ్డి గారే ఉండి నేను మిమ్మల్ని చంపుతాం, అక్కడ చంపుతాం, ఇక్కడ చంపుతాం అంటే పెద్దగా చంపేవాళ్ళు, మీరు చంపిన వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎస్వీ ఇన్వెస్టర్ వెనకాల కూర్చొని భయపడుతూ కుదురుతా తిరుగుతా ఉంటారా? మీరు జడ్పీటీసీల్ని, చైర్మన్ ని, దాంతో విధంగా మున్సిపల్ చైర్మన్ ని మీరు ఓడిపోయారని, మీరు ఓటమి భయం ఉందని, మీ ఎన్నికల్లో పడిపోతున్నారని చెప్పి మేము చంపుతామని మీరు బెదిరిస్తుంటే ఎవరు చేతులకు గాజులు దొడుకొని ఎవరు కూర్చోరు కదా. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే సమయానం పాటించండి. ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజలు ఎవరు నిర్ణేతలు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే 100% దాడి జరిగింది, దాన్ని నేను ఖండిస్తున్నానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా స్టేట్మెంట్ చేశారు. రాజకీయాల హుందాతనం మంచిదని మీరు కూడా ఇందాక వ్యాఖ్యానించారు. అయితే ఇది చల్లారుతుంది అనుకున్న నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా సంగతి చూద్దాము 4వ తారీఖు తర్వాత అని కొన్ని తరహా వ్యాఖ్యలు కూడా చేశారని నాగార్జున గారు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. మరి అది కరెక్టేనా? అంటే ఇది పెంచి పోషించాలనుకుంటున్నారా, ఇక్కడికి తగ్గితే మంచిదా? సార్, తెలుగుదేశం పార్టీ గొడవలకి రచ్చలకి చాలా దూరంగా ఉంటది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎలక్షన్ జరగడం కోసం అన్ని రకాల కృషి చేశాం. మొదట ప్రొవోక్ చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు. అక్కడ బ్రహ్మాండపల్లిలో, కూర్చోవారిపల్లిలో రచ్చగొట్టి కొట్టింది వాళ్ళు. దాని సమన్వయంతో ఎదుర్కొన్నాం, పోలీసు హెల్ప్ తీసుకున్నాం, గొడవ పడ్డాం. అయితే పులవర్తి నాని గారి భార్య ఏదో అన్నారంటే భర్తకి జరిగినప్పుడు బాధ కలుగుతుంది అంటారు మహిళలు. దాన్నంతా కూడా మనం రచ్చగొట్టే వ్యాఖ్యలు తీసుకోకూడదు. అయితే సర్పంచ్, ఒక గ్రామ సర్పంచ్, ఈ పెద్ద మొత్తం గొడవ కారణమైన వ్యక్తి, ఆయన అరెస్ట్ చేయమని చెప్పి సిటీ అధికారులు చెప్పారు, ఎంక్వైరీలు చేస్తున్నారు. ఆయన గాయాలైన విషయం చూసాము, హాస్పిటల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే నీ వ్యాఖ్యలు, చాలా వ్యాఖ్యలు చూడండి. పులివర్తి నాని చంపేయండి, మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, ఇవాళ ఈ మంచి మాట చెప్పండి, ఇది కరెక్ట్ కాదు కదా. ఒక అభ్యర్థి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్య ఎలక్షన్ లో గెలిపోవడం తర్వాత సార్ ప్రజలు ఎవరికి నిర్ణయిస్తారో వాళ్ళు గెలుస్తారు. మేము 20 ఏళ్ళు ఓడిపోయా, ఇంక జీవితంలో పార్టీ ఉండదా, జగన్మోహన్ గారు ఉంటారా, అది రెండో విషయం. పార్టీ మూసేసుకుంటారా, వాళ్ళందరూ వెళ్ళిపోయారా, ఇవన్నీ వ్యాఖ్యానించలే. ఒకటి చంద్రగిరి నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఎక్కువ, దాదాపు ఎస్వీ యూనివర్సిటీ కానీ పద్మావతి యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో కాల్పులు దాకా తీసుకెళ్లారంటే 2 సార్లు కాల్పు జరిగాయి సార్. బ్రాహ్మణ కాలంలో మహిళా యూనివర్సిటీ కాంపౌండ్, విత్ ఇన్ ది గవర్నమెంట్ కాంపౌండ్. సో ఇది ముందే ఎందుకు పసిగట్టలేకపోయారు? సీసీ కెమెరాలు ఎందుకు లేవు అక్కడ? మేము కార్లో ఉన్న సీసీ కెమెరాలు తీసుకొచ్చి ఫోటో ఇవ్వాల్సి వస్తాను కదా. స్ట్రాంగ్ రూమ్ లో ఏం జరుగుతుందో చెక్ చేయడానికి కూడా అధికారం అభ్యర్థికి లేవా? తర్వాత ప్రొవోక్ చేశారంటారు. కరెక్టే, ఎవరు భావోద్వేగాలు అనుకుంటాయి. మీరు ఇంతకుముందు అన్నట్టు గాంధీలు ఊరు ఉండరు ఈ చెంపగొట్ట చెంప చూపించడానికి. కాబట్టి పోలీసు హెల్ప్ తీసుకుంటారు, కేసు రిజిస్ట్రేషన్ చేస్తారు, సిట్ అధికారులు సమాచారం ఇస్తారు. ఆ సందర్భంగా ఎవరో ఒకరిద్దరు వాకింగ్ చవాకులు పేలుతుంటారు. వాళ్ళు పేలలేదు చెప్పండి, మిమ్మల్ని లేపేస్తాం, చంపేస్తాం అనే మాటలు మేము కూడా విన్నాం అక్కడ. కాకపోతే భావోద్వేగం అంటుంటారు, రచ్చగొడుతుంటారు. కాబట్టి మనం శాంతిగా ఉండాలి, ఎన్నికలు అయిపోయినాయి, ఇంక ఎన్నికలు అయిపోయిన మళ్ళీ విమర్శలు చేసుకోవడం తప్పు కదా అనే ద్వారంతోనే ముందు పోతాం. కానీ రాష్ట్రంలో ఎన్నికల్లో జరిగిన సందర్భ గొడవలన్నీ కూడా మీరు గమనించండి. 106 సంఘటనలు జరిగాయంట, 42 వెబ్ కాస్టింగ్ లో రికార్డింగ్ అయ్యాయి. అవన్నీ బయట పెడితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయాలి తెలిసిపోతుంది కదా. శిక్షించండి. మాచర్ల ఇన్సిడెంట్ లోనే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని స్వయాన్ని ఈసీఏ చెప్పారు. కానీ ఒక వీడియో బయటకు ఎలా వచ్చింది, మిగతా 7 వీడియోలు ఎందుకు బయటకు రాలేదన్న అంశాన్ని వైసీపీ గత 3 రోజులుగా ప్రశ్నిస్తోంది. మంచి ప్రశ్న వేశారు సార్. నేను దీని మీద 3 రోజులుగా ప్రచార మధ్యలో మాడుతున్నాను. ఇప్పుడు మాచర్ల ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది పెట్టింది లోకేష్ గారు అని వాళ్ళే అంటున్నారు. లోకేష్ గారికి ఎలా వచ్చింది అంటున్నారు. ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా గమనిస్తాను సార్.
నేను ఒక లాయర్ని అడిగినా ఒక జడ్జిని అడిగిన విషయం పైన. ఓకే సార్ ప్రమాదం జరుగుతా ఉంటే ముందు చూపుగా హెచ్చరిక చేయడం తప్పు కాదు, ఇది 100% కరెక్ట్. ఇట్లాంటి వీడియోలు బయట రావాలి, వచ్చి సొసైటీకి తెలియాలి. ఇంకా జరగని విషయాలు ఏంటంటే ఏదైనా మహిళల పైన ఏదైనా వివసరం చేసినప్పుడు కానీ లేదా వాళ్ళు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తప్పది, అక్కడ బ్లర్ వేస్తారు, ఆ వీడియో బయట రాకూడదు. అది ఒక వ్యక్తిగత హనం అవుతుంది. ఇటువంటి సమాజానికి ఎంత ప్రమాదం అంటే ఈ భారతదేశంలో ఎవరు ఈవీఎంలు పాల్గొంటారో నాకు తెలియదు కానీ భారతదేశంతో మనం చూస్తా ఉంది. ఏంటిది ఒక ఎమ్మెల్యే స్థాపించిపోయి ఈవీఎం మొదలు కొడుతున్నారు. ఈ వీడియో ముందే మాకు తెలియదు, దీన్ని ఎలా కట్ చేసారో మాకు తెలియదు. దీని మీద ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేయొచ్చు, వాళ్ళు వీడియో తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వెబ్ కాస్టింగ్ 42,000 పైసలకు రికార్డ్ చేసి పెట్టినారు వాళ్ళు. సో 11 వీడియోలు సార్, అంటే 7 ఈమెయిల్ కాదు. నిన్న చెప్పిన కొత్త లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 11 ఈమెయిల్ ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా ఎన్క్వైరీ చేస్తామన్నారు. 7 కాదు, 7 ప్లస్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఇక్కడ ఇంకో విషయం కూడా మాకు ఆశ్చర్యం వేస్తా ఉంది సతీష్ గారు. ఈవీఎంలు పాల్గొంటున్న నా పిల్లలు రామకృష్ణ నడిచేసి జైలుకి వేయండి కేసు పెట్టారు, 10 కేసులు రికార్డ్ చేశారు. అదే సంఘటనలో ఇంకొక 7 ఈమెయిల్ మాచర్లో ధ్వంసమయ్యాయి, అంటే బూత్ నెంబర్లు పేరుతో సాగున్నాయి. మరి వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చేసి ఇలా అయిపోయిన తర్వాత విచారణ అని చెప్పారు. ఇదే నాకు అర్థం కాలేదు. నాకు చాలా ట్విస్ట్ వస్తుంది. సో వీడియోలు ఏంటంటే ఎవరు కట్టుపేసి చేశారో విచారించమనండి, ఎవరి నుంచి బయటకు వచ్చిందో తప్పేం కాదు. ఇది వచ్చింది చాలా విషయం, మంచి విషయం. తుఫాను వస్తాను ఎందుకు చెప్తారు, మీరు ఎందుకు చెప్పకూడదు అనే మాట వాదించలేవు. ఒక ప్రమాదం ఇప్పుడు మీరు కొట్టిన దానికన్నా నవ్విన దానికి ఎక్కువ ప్రమాదం అని చెప్పి మాట కరెక్ట్ కాదు. జరిగిన ప్రజలకు ప్రమాదం జరుగుతా ఉంది. ఒక విజిలేషన్ ప్రకారం విజిలేశాడు, చూశారు ప్రపంచం అంతా, ఇది అన్యాయం అని చెప్పారు, ఆవిష్కారం ఇచ్చారు. మిగిలిన ధ్వంసం చేసే అందుకే 106 సంఘటనలు జరిగాయంట. అవన్నీ కూడా బయట పెట్టండి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఊరికి నిమ్మక నీరు ఉంటది, కరెక్ట్ కాదు కదా, వాస్తవాలు బయట తేవాలి కదా. అంటే శ్రీనివాస్ చౌదరి గారు ఎలక్షన్ జరిగిన రోజు ఈసీ ముఖేష్ కుమార్ మీనా ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు జరగలేదు, ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదు, ఇది ఫస్ట్ టైం హిస్టరీలో అంటూ చాలా బాహటంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కానీ మీరేమో 106 సంఘటనలు జరిగాయంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 141 చోట్ల సంఘటనలు జరిగాయంటుంది. కొన్ని చోట్ల రీపోలింగ్ చేయాలని అంబటితో పాటు మరికొందరు వెళ్తే బట్ హైకోర్టు ఇప్పుడు మీరు ఎలా వస్తారని అడిగారు. ఇవన్నీ జరిగాయి. అంటే ఇంత గందరగోళం ఉన్నప్పుడు అంత సజావుగా జరిగాయన్న ఒక అభిప్రాయానికి ఈసీ రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మాకు కూడా అనుమానం సార్. అదే రోజు మేము ఎలక్షన్ కమిషన్ కలిసి మా వరరామయ్య గారు పిటిషన్ ఇచ్చారు. 7 చోట్ల కలిగింది అన్నారు కదా, అవి రిమైనింగ్ బయట పెట్టండి. ఏంటి ఈవీఎం లో డేటా ఉందంటే బిహెచ్ఎల్ నుంచి అండ్ బిమేల్ నుంచి ఒక ఇంజనీర్ వచ్చాడంట, ఈవీఎంలు పగలగొట్టి చూశాడంట, డేటా బాగుంది, ఈవీఎం కరెక్ట్ గా పగిలింది, ఈవీఎం పైన బొప్పలు పగిలేని చెప్పాడంట. సో డేటా కరెక్ట్ గా ఉంది కాబట్టి రీపోలింగ్ అవసరం లేదని ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇచ్చాడు. మాకు కూడా అర్థం కాల, ఈవీఎం లో సమాచారం నిక్షిప్తమై కరెక్ట్ గా ఉందంట, అది డేటా కరెక్ట్ గా ఉందంట, అవసరం లేదంట. నాగార్జున గారు తెలుగుదేశం పార్టీ కొన్ని ఇన్సిడెంట్లు తెర ముందు తెస్తుంది, మీరు కొన్ని ఇన్సిడెంట్లు తెర ముందుకు తెస్తున్నాయి. కానీ ఎన్నికలంతా సజావుగా సాగిందని ఒకవైపు ఈసీ చెప్పింది. మళ్ళీ మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆల్రెడీ అప్పుడే మేము కేసు నమోదు చేసామని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? నిజంగా అండి, పాపం అటా 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 అనేటువంటి టా లాంగ్వేజ్ వాడడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం అండి. తెలుగుదేశం పార్టీ పైన స్పష్టమైనటువంటి విధానం ఆ పార్టీ అధికార ప్రతినిధి చెప్పాలి. అంటా 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 కాదు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? వచ్చిన ఫలితాలని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తుందా లేదా, అది ఒకసారి సమాధానం చెప్పనండి. దాని మీద నేను మాట్లాడతా. వెరీ సింపుల్, రైట్ సమాధానం దాని మీద చెప్పనండి. మా రాజీవ్ గారు చెప్పిన మాటకి, రాజీవ్ గారు కాదండి, నాగార్జున యాదవ్ గారు ఉన్నది డిబేట్ లో, నాగార్జున యాదవ్ గారు ఉన్న డిబేట్ లో లేదు, ఒకటే క్వశ్చన్ అడిగారు స్ట్రైట్ గా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా ఒప్పుకోవట్లేదని అడుగుతున్నారు ఒక ప్రశ్న. మంచి మంచి ప్రశ్న. ఫలితాలు కూడా స్వీకరిస్తారా? దమ్మున్న ఛానల్లో దమ్ముగా మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి 150+ తో అధికారం చేపట్టబోతున్నాం. సవాల్ చేస్తున్నా నేను, తట్టాపుట్ట సత్తుపల్లి వైసీపీ రెడీగా ఉండండి. ప్రజాస్వామ్యంగా జరిగాయి, ఫలితాలకు సంబంధించి స్పందన చూశారు. ఒక్క నిమిషం, విచారణ చేయాలి. మేమైతే అధికారంలో ఉన్నాము, అధికారంలో వస్తాము, ఖచ్చితంగా ఎక్కడ సంఘటన జరిగి వాటిపైన విచారం కూడా చేస్తాం. పద్ధతుల్లో చట్టపరంగా వాళ్ళు శిక్షపడే ఏర్పాటు కూడా చేస్తాం. అది కూడా చెప్తాను. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏమైనా సరే. నాగార్జున గారు ఇప్పుడు ఇప్పుడే అన్నారు, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయా లేదా, అసలు ఏమైపోతుంది, ఎన్నికల కమిషన్ చెడిపోయింది, దీని గురించి లేదు, అసలు ఎన్నికలు జరిగాయి లేదని ఇప్పుడే అని, ఆ తర్వాత మాకు ఫలితాలు వస్తాయి, 151 వస్తాయి, 180 వస్తాయి, 190 వస్తాయి అంటే డిపాజిట్లు వస్తాయో లేవో చూసుకోండి, అంతవరకు మంచిది. సరే, దాని గురించి కాసేపు పక్కన పెడుతుంటే
చంద్రబాబు నాయుడు 2019 కూడా ఇంతే చెప్పారు. కాబట్టి వెంకటేష్ చౌదరి అతని పేరు శ్రీనివాస్ చౌదరి వెంకటేష్ చౌదరి గారి మాటలు మీరు కూడా పట్టించుకోకండి, ప్రజలు గారు పట్టించుకోవట్లే. ఇందాక సుధారెడ్డి గారు ఎందుకు వచ్చారు అంటే సుధారెడ్డి గారు ఎందుకు వచ్చారు అని అంటే వాళ్ళ ఆయనకి దెబ్బలు తగిలి వచ్చారు అని అన్నారు. వాళ్ళ ఆయనకి దెబ్బలు తగిలితే, వాళ్ళ ఆయనకి గొడవలు జరిగితే వాళ్ళని పరామర్శించుకోమని చెప్పండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపేస్తామని మా అభ్యర్థి మోహిత్ రెడ్డి గారు వయసు గురించి ఎందుకు మాట్లాడారు? ఆ మాత్రం వయసు వచ్చిన తర్వాత తన భర్తపై దాడి జరిగినప్పుడు భార్య ఆ రీతిలో స్పందిస్తుంది కదా, దాన్ని కూడా అలానే అలా చేస్తారని కాదు కదా అని వివరిస్తున్నారు శ్రీనివాస్ గారు. మేము స్పందించకూడదా? మేము కూడా స్పందించకూడదా? ఆ సర్పంచ్ కి కాంగ్రెస్ స్పందించారండి, చూసాను నేను కూడా. కాదండి, ఇప్పుడు నేను టీవీ ఛానల్లో నాది డిస్కషన్ జరుగుతుంది, వెంకటేష్ చౌదరి గారిది డిస్కషన్ జరుగుతుంది. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆడ లైవ్ లో వాళ్ళ ఆవిడ, మా లైవ్ లో మా ఆవిడ వస్తే ఎట్లా ఉంటది? అదే ఫ్యామిలీస్ తేవద్దు దయచేసి అది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో నా కల్చర్ ఎప్పుడు మారిపోయింది. మొత్తం ఫ్యామిలీస్ నే రాజకీయాల్లోకి తెచ్చిన వాతావరణం సుధారెడ్డి గారు టీవీ ఛానల్ కి వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వల్లనే సమంజస గొడవ మొదలైంది. దాంతో పాటు అక్కడ పులివర్తి నాన్నగారు రోడ్డు మీద కూర్చొని వారిని లెగవమని డిఎస్పీ గారు చెప్తే సుధారెడ్డి గారి మాటలను విని డిఎస్పీ గారి పైన స్టీల్ రాడ్ పై దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు పంపిస్తా. దాంతో పాటు మాచర్ల గురించి కూడా వచ్చారు కాబట్టి ఒక విషయం చెప్తా. 13వ తేదీ ఈ సంఘటన జరిగిందండి. 13వ తేదీ ఈవీఎం మోసం జరిగిన తర్వాత 14వ తేదీన కాదు వినండి, 14వ తేదీ మా 6 అంటే మాచర్ నియోజకవర్గం రిటర్నింగ్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఈసీకి లెటర్ రాశారు. ఏం లెటర్ రాశారు? వెబ్ కాస్టింగ్ కి సంబంధించి ఆ వీడియో మాకు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మేము ఆ వీడియో మీకు ఇవ్వమని చెప్పింది. స్వయానా రిటర్నింగ్ ఆఫీసర్ కి స్వయానా జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వనని చెప్పింది. విదేశాల్లో ఉండి నారా లోకేష్ ఎందుకు ఇచ్చిందండి? 23 గంటల సంబంధం లేదని ఒక వివరణ ఇచ్చారు. నీట్గా ఉంటే 23 గంటల 52 నిమిషాలు వీడియో ఉంటే 12 గంటల 1 నిమిషం దగ్గర ఉన్న వీడియో మాత్రమే ఎందుకు నారా లోకేష్ విదేశాల్లో ఉండి పోస్ట్ చేశారు? ఒక సైడ్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మీరు దొంగతనం చేశారా? అంటే శ్రీనివాస్ చౌదరి గారు వీడియో ఎలా వచ్చింది టీడీపీకి నారా లోకేష్ వైసీపీ ప్రశ్న? నారా లోకేష్ దొంగ వీడియో అయితే బయటకు వచ్చింది. పంపించాలని చెప్పారు. ఈ సమాచారం ఎలా వచ్చింది? దొంగతనం చేస్తే తప్పు కాదు, నేరం కాదు. ఇండియన్ సిటిజన్ గా ఆంధ్రప్రదేశ్ సిటిజన్ గా లోకేష్ గారు చేయొచ్చు. చూద్దాం ఇంకా 7 నుంచి ఒక 9 రోజులు ఉంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా చల్లారని మంటలు అన్నట్టుగా రాజకీయం నడుస్తుంది. అటు మాచర్ల అయిపోయింది, ఇప్పుడు చంద్రగిరికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెస్పాండ్ అయిన తర్వాత ఇక్కడ కొంత రాజకీయం వేడెక్కింది. మరి దీనిపైన ఈరోజు పులవర్తి నాని ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రకటనలు రాబోతున్నాయనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై 10 టీవీ బిగ్ బ్యాంగ్